ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కుర్రాళ్లపై ఒత్తిడి లేకుండా చేయడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు. అరంగేట్రం చేసిన ఆటగాళ్లు తమ సత్తా చాటారు. మరీ ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ నాయకత్వం వల్లే తన కెరీర్ మళ్లీ పుంజుకోగలిగిందని, తమ మధ్య చక్కటి అనుబంధం ఉందని కుల్దీప్ అన్నాడు. మైదానంలో అతడేమన్నా సరే యువ క్రికెటర్లు బాధపడరని తెలిపాడు. గతంలో ఎన్సీఏలో ఉన్నప్పుడు రోహిత్ అక్కడికి వచ్చాడు. నా బౌలింగ్ యాక్షన్ చూశాడు. కొన్ని మార్పులు చేసుకోవాలి అని సూచించాడు. ఇక మ్యాచ్ల్లో నేను స్లిప్లో ఉన్నప్పుడు బ్యాటర్ ఆఫ్ పిచ్ మీద వేసిన బంతిని ఎలా ఆడుతున్నాను అనేది గమనించమని చెప్పాడు. తగినంత సమయం ఇవ్వకుండా బౌలింగ్ చేయాలని, దానికోసం మరింత శక్తివంతంగా మారాలని చెప్పాడు. ఒకవేళ బ్యాక్ ఫుట్ మీదుగా ఆడేందుకు ప్రయత్నిస్తే బంతి వికెట్లను గిరాటేసేలా లేదా ప్యాడ్లను తాకేలా బౌలింగ్ చేయడం ప్రారంభించాను అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. రోహిత్తో తనకు మంచి అనుబంధం ఉందని, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటామని చెప్పాడు. అయితే మైదానంలోకి దిగాక అవేవీ పట్టించుకోమని, ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు అనే మాటలకు అస్సలు బాధపడమని అన్నాడు. ఎందుకంటే బయట అతను మాపై అంత ప్రేమ చూపిస్తాడని కొనియాడాడు. ఇప్పుడు మ్యాచ్లో నా బౌలింగ్ గురించి ఎటువంటి సూచనలు చేయడం లేదని, ఎందుకంటే తాను ఆ స్థాయికి చేరానని రోహిత్ భావన అని చెప్పుకొచ్చాడు. కానీ బ్యాటింగ్పై దృష్టి పెట్టమని చెబుతుంటానని, నెట్స్లోనూ టెస్ట్ సిరీస్ సందర్భంగా అదే విషయం గుర్తు చేశానని, బ్రేక్ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు కూడా ఇచ్చాడని కుల్దీప్ వెల్లడించాడు. ఇటీవలే రోహిత్ జట్టు సభ్యులతో ఎలా ఉంటాడో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెప్పాడు. రోహిత్ కోసం ప్రాణమైనా ఇవ్వొచ్చని అశ్విన్ చెప్పడం అప్పుడు వైరల్ అయింది.